శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిశంకరాచార్యుల వారు రాసిన సౌందర్యలహరి మొదటి శ్లోకము. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకుత పుణ్యః ప్రభవతి. తాత్పర్యం: శక్తి స్వరూపిణి పరమేశ్వరి శివుడును నిన్ను చేరినప్పుడే సమర్థుడగుచున్నాడు, కానిచో కదులుటకు కూడా అశక్తుడే సుమా. ఇట్టి నీవు సృష్టిని స్థితిని సంహారములను చేయు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజింపదగిన దానవు. పుణ్యము చేసుకున్న వారికి మాత్రమే నిన్ను స్తుతింపవలను, నీకు నమస్కరించవలను అనే కోరిక కలుగుతుంది. పుణ్యహీనులకు నిన్ను గురించిన ఆలోచన రాదు. ఇట్టిచో నేను నిన్ను పొగడగలనా? ఈ శ్లోకము 12 రోజులు 1000 సార్లు రోజు పారాయణం చేయటం వలన కార్యసిద్ధి కలుగుతుంది.